13వ అధ్యాయము 11వ వచనం. తుదకు సహోదరులారా సంతోషించుడి, సంపూర్ణయుండుడి, ఆదరణ కలిగియుండుడి, ఏక మనస్సు గలవారయుండుడి, సమాధానముగా ఉండుడి. ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు మీకు తోడయుండును. ప్రేమ సమాధానం దొరకాలంటే యేసు తోడుపాటుని ఆశ్రయించాలి. ఈ సమాధానం దొరక సినిమా హీరోలు ఉరిపెట్టుకున్న వాళ్ళు ఉన్నారు తెలుసా. సినిమాలో నటించి అనేక మంది ప్రేక్షకులను సంపాదించుకున్నటువంటి ఈ నటన రంగంలో ఉన్న వాళ్ళు వాళ్ళ బ్రతుకులో వచ్చిన సమాధానాలకి, సమస్యలకు సమాధానం దొరక్క ఎంతో మంది ఈ నటీమణులు చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇటీవల ఒక డాన్స్ మాస్టర్ కూడా చనిపోయాడు. వీడియో మాట్లాడుకొని చైతన్య అనే ఒక మాస్టర్, డాన్స్ మాస్టర్, ఏంటి అతను అంటున్నాడు, నేను ఎన్నుకున్న వృత్తిలో నాకు సమాధానం దొరకలేదు, నేను ఎన్నుకున్న వృత్తిలో నాకు సంతోషం. డాన్స్ ఎలా చేస్తున్నాడు తెలుసు, నేను చూశానండి ఒక వీడియో, అతను డాన్స్ చేసే వీడియో ఒకటి చూశాను నేను. చనిపోయిన తర్వాత ఆ వీడియో, ఆయన చనిపోయే ముందు మాట్లాడిన వీడియో చూసి తర్వాత అతను డాన్స్ చూశాను. దైవత్సం చేస్తున్నాడు, అటువైపు ఇటువైపు అతను డాన్స్ చేస్తా ఉంటే ఆ స్టేజీ ఎదురుగా ఉన్న ఫ్యాన్స్ విజిల్లు, అసలు ఎంతో మంది ప్రేక్షకుల్ని అలరించిన వ్యక్తి తన జీవితాన్ని ఎందుకు అలరించుకోలేకపోయాడు? ఒకటి, సమాధానం లేని జీవితాల గురించి మాట్లాడు. లీడర్స్ అంటే పొలిటికల్ లీడర్స్, పేర్లు చెప్పట్లేదు నేను. పొలిటికల్ లీడర్స్ అంటే రాజకీయ రంగంలో ఎదురు లేని, తిరుగు లేని వ్యక్తిగా రాణించిన వాళ్ళు కూడా కుటుంబంలో ఏర్పడిన సమస్యలకు సమాధానం దొరక్క అసలు ఈ కుటుంబానికే నేను లేకుండా పోతే పోద్ది అని ఇక్కడి నుంచి బయలుదేరి హైదరాబాద్ వెళ్ళి అక్కడ తన జీవితాన్ని ముగించుకున్న ఓ పెద్ద లీడరు మన ప్రాంతంలోనే మీకు తెలుసు. మీ పేరు చెప్పి తక్కువ అంతనా అనుకుంటారు, కానీ చెప్పండి ఏమండి. లీడర్స్ అంటే నాయకులుగా ఎంతోమంది ప్రజలకి ఏవేవో చేయబోయి తన జీవితానికి వచ్చేసరికి ఎదుర్కోలేక సమాధానం ఎక్కడ దొరుకుద్ది అనేది అతను కనుగొనలేక వ్యాపారంలో సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు, వ్యాపారంలో ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎంతో మంది ఓడిపోయి వ్యాపారంలో నష్టపోయి రోడ్ల పక్కన కూర్చొని కొద్దిపాటి ఏవో చిన్న చిన్న పనులు చేసుకుంటూ లేదే అడుక్కుంటూ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వ్యాపారాలలో నష్టపోయి ఇక రైతులు ఉద్యోగస్తులు, ఎంతో మంది ఉద్యోగస్తులు వాళ్ళ బాధలు దగ్గరుండి వినే అనుభవం ఉందండి నాకు. సమాజానికి పెద్ద బిల్డింగు, సమాజానికి తెలిసేటట్టు డబ్బు, జీతం, కానీ వాళ్ళ మనస్సులోది మాలాంటి వాళ్ళకి తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళు మాలాంటి వాళ్ళ చెవిన వేస్తారు కొన్ని బాధలు, కొన్ని కష్టాలు, కొన్ని కన్నీళ్లు మాలాంటి వాళ్ళు చెవిన వేస్తారు. కానీ చూపర్లకు ఎలా ఉంటారంటే మంచి హోందాగా 10 లక్షల కారు,
ఒక 50 లక్షల బిల్డింగ్, నెలకు వచ్చేసరికి 1,50,000 జీతం, సమాజానికి సూపర్గా. కానీ ఆ జీవితం చెప్పుకోలేని స్థితి మాలాంటి వాళ్ళ దగ్గరకు వస్తాయి. లేకపోతే రైతు క్షణికావేశం కలిగిన వాడు. రైతు అండర్లైన్ చేసుకోండి. రైతు క్షణికావేశం లేదా అప్పటికప్పుడుకే ఆనందపడిపోయేవాడు రైతు. అతని జీవితంలో ఎప్పుడు నవ్వుతాడో ఎప్పుడు ఏడుస్తాడో రైతుకి. నేను రాత్రి మన హైదరాబాద్ తరపున ఒక క్రికెట్ గేమ్ ఆడుతూ ఉంటే చూశాను. లాస్ట్ ఓవర్ 19వ ఓవర్ చూశాను నేను. 13 కొట్టాలి, కొడతా ఉన్నారు వాళ్ళు. అవతల వాళ్ళు టీం ఎక్కడో జైపూర్ నుంచి వచ్చారు, రాజస్థాన్ వాళ్ళు హైదరాబాద్ వచ్చారు హైదరాబాద్ టీం మీద ఆడటానికి. స్టేడియం అంతా హైదరాబాద్ వాళ్ళే, కానీ ఓడిపోయే స్థితిలో ఉన్నారు. మరో బంతికి ఆ రాజస్థాన్ వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు గెలిచేటట్టున్నారు. వాళ్ళకు తెలియదు ఏ క్షణాన్ని ఏం జరుగుద్దో కూడా. ఏ బంతి వాళ్ళని గెలిపించుద్దో, ఏ బంతి వాళ్ళని ఓడించుద్దో వాళ్ళకి ఆ ఇసిరేసేవాడికి తెలియదు, ఆ బాల్ కొట్టేవాడికి తెలియదు, ఆ ఫీల్డింగ్ చేసేవాడికి తెలియదు, ఆ స్టేడియంలో కూర్చున్నవాడికి తెలియదు, ఆ టీములు కొన్న యజమానులకు కూడా క్రికెట్ గురించి మీకు అభిమానం అంటే అవగాహన ఉందో లేదో, కానీ ఉన్న వాళ్ళకి బాగా అర్థమైంది. లేని వాళ్ళు కోట్ల రూపాయలు పెట్టి కొన్న వాళ్ళకి కూడా తెలియదు ఏ బంతి వాళ్ళని ఏం చేస్తుందో. కానీ 5 బంతుల్లో వాళ్ళకి కావాల్సిన రన్స్ కొట్టేశారు. 11 రన్స్ వచ్చినాయి. 13 కావాలి 6 బంతులకి. ఆమె కెమెరా అతను చూపిస్తున్నాడు. హైదరాబాద్ టీం ఆమె చాలా పొట్టిగా ఉంటుంది, సన్నగా ఉంటుంది. ఆమె దివాలు పోయి అప్పటికి ఒక మ్యాచ్ ఓడిపోయి ఉంది అక్కడ వాళ్ళు. ఇది 2వ మ్యాచ్ ఓడిపోతే ఆమె దివాలు పోయి చూస్తా ఉంది, ఏడుస్తుంది. సమాధానం కావాలి నాకని. లోక సంబంధమైన సమాధానం, లోక సంబంధమైన విజయం కావాలి నాకు. అప్పటికే హైదరాబాద్ వచ్చి బెంగళూరు వాళ్ళు ఓడించి వెళ్ళిపోయారు కోహ్లీ టీము. ఆమె అప్పటికి ఏడుస్తుంది. కోట్ల రూపాయలు. ఒక అతను అయితే 23 కోట్లు పెట్టుకున్నది ఒక్క వ్యక్తిని. ఆస్ట్రేలియా బౌలర్ని, బాల్ విసిరేసే వ్యక్తిని, ఒక్క వ్యక్తిని 23 కోట్లు పెట్టుకున్నది. ఇంకెంత సీజన్ అయిపోతుంది. మొత్తం మీద ఒక 2 నెలలు నడుస్తుంది ఆ సీజన్, ఐపీఎల్ సీజన్. ఈ 2 నెలల కోసం ఆమె అతనికి హెచ్చించిన డబ్బు ఎంత? 23 కోట్లు పెట్టి నువ్వు గెలిపిస్తావా ఓడిస్తావా అని అద్దాల్లో కూర్చొని ఏడుస్తుంది ఆమె. అప్పుడు లాస్ట్ బంతి, ఒక బాల్ ఉంది, 2 కావాలి. 1 కొడితేనేమో లెవెల్ అయితే సూపర్ ఓవర్ పెడతారు. కానీ ఆ బంతి ఎటొకటి తరలించి ఆ ఆదరికి పరిగెత్తేనేమో గెలుస్తారు. ఒకే బాల్, 2 కావాలి, రాజస్థాన్ వాడు గెలవటం. ఏం జరుగుద్దో తెలియదు స్టేడియం అంతా. ఈ భువనేశ్వర్ అనేటువంటి బౌలర్ పరిగెత్తుకుంటా వెళ్ళి తిన్నగా తీసుకెళ్ళి అతని కాళ్ళ ముందు విసిరేసాడు. అది బ్యాటరీ తగలలేదు, కానీ అతను మోకాలు సరిగా తగిలింది ఆ బాల్. అప్పుడు ఎంపైర్ ఏం చేశాడంటే ఈ బాల్కి అవుట్ ఇచ్చాడు. ఉందండి ఒకే బాల్, కావాల్సినవన్నీ 2 రన్స్. కానీ అతను అక్కడ ఎల్బిడబ్ల్యూ అవుట్ అయ్యాడు. రన్స్ రాలేదు, ఉన్న ఒక బాల్ అయిపోయింది. ప్రజలు చూస్తుండగా ఆ హైదరాబాదు రాత్రి గెలిచింది. ఒకే బాల్. జీవితం, రైతు జీవితం ఎప్పుడు ఏం జరుగుద్దో తెలియనటువంటి వాతావరణం. కాబట్టి ఏ రైతు కూడా సుఖంగా జీవిస్తాము అనేది రైతు జీవితంలో ఉండదండి. రైతు ఎప్పుడు కష్టపడాల్సిందే, 10 మందికి అన్నం పెట్టాల్సిందే.
రైతు 10 మందికి అన్నం పెడతాడు. నేను రైతుని ఎంత గొప్పవాడిగా చూస్తానంటే, రైతుని ఎంత గొప్పవాడిగా చూస్తాను నేను నా విషయంలో. అంబానీ గురించి గొప్పగా చెప్తారు కదండి. మా సంస్థలో ఇన్ని వేల మంది పనిచేసేవాళ్ళు, అన్ని వేల మంది పనిచేసేవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి అంబానీ అన్నం పెడుతున్నాడంట. అప్పుడు నేనంటాను, 5 నెలల్లో జనవరి 15, 16 తారీఖుల్లో లేదా 20 తారీఖుల్లో మొదలై నిన్నటి వరకు అంటే 4 నెలల పాటు 100 మందికి, 1000 మందికి అన్నం పెట్టగలిగేవాడు రైతు. ఈ 4 నెలలు అన్నం పెడుతూ మరో 8 నెలలు కూడా దర్జాగా బ్రతుకని ధైర్యంగా పంపించేవాడు రైతు. అతన్ని నమ్మి వచ్చినటువంటి ఎంతో మంది పని చేసుకునే వాళ్ళని నేను పలుమార్లు చెప్తాను. నేను వెళ్ళిన ప్రతి ప్రాంతంలో మాకు కావలసిన ఎంప్లాయీస్ అందరూ మా సంఘంలోనే ఉన్నారని చెప్తాను నేను. చాలా మంది చర్చిలకు లోన్లు డబ్బులు ఇచ్చేవాళ్ళు వస్తారు, అమెరికా దేశాలు అటు ఇటు నుంచి. నన్ను అడుగుతారు, నువ్వు ఎక్కడి నుంచి అన్నా తీసుకొచ్చావా, ఎవరన్నా వస్తున్నారా? ఈ మాట నాకు అత్యంత సన్నిహితులుగా ఉన్న సోదరులు కూడా విన్నారు. పలుసార్లు నేను చెప్పినప్పుడు నేను వాళ్ళకి ఇచ్చే సమాధానం, నాకు అమెరికా నుంచి వచ్చే తెల్లోళ్ళు ఉన్నారంటున్నవే, వాళ్ళు మన సంఘంలోనే ఉన్నారు. ఆఫ్రికా నుంచి వచ్చే నల్లోళ్ళు ఉన్నారంటున్నవే, వాళ్ళు నాకు సంఘంలోనే ఉన్నారు. చప్పట్లు కొట్టండి కరెక్ట్గా. కాబట్టి ఎక్కడి నుంచి వచ్చి తెల్లదొరల కోసం, నల్లవాళ్ళ కోసం, తెల్లవాళ్ళ కోసం ఎదురు చూసే అవసరత నా జీవితంలో నాకు పర్లేదు. నాతో ఉన్న అనేక మంది రైతులు యేసు ఏర్పాటు చేసిన స్పాన్సర్స్. అంటే రాత్రి ఒక టీచర్ గారికి చెప్పారు, ఫోన్లో మాట్లాడుతూ, ఒకవేళ నా కోసం ఐఏఎస్ ఆఫీసర్లు ప్రార్థన చేయించుకోవడానికి ఎదురు చూడకపోవచ్చు, కానీ 10 రూపాయలు లిక్కు పట్టుకొని కలుపుకుపోయేవాళ్ళు నా కోసం ఎదురు చూస్తా ఉన్నారు. చాలు నాకన్నా, చాలు నా కోసం వాళ్ళు అన్నారు చూసేవాళ్ళు. ఆమె కంగు తిందండి, ఉత్తరపోయింది. ఆమె చందా ఇవ్వటానికి పిలుస్తుంది, నేను రానంటున్నా. నేను రాను. చందాతో మన ప్రేమకి, మన కుటుంబాల మధ్య ఉన్న స్నేహానికి చందాతో ముడిపెట్టొద్దు. 3 రోజులు పెట్టాలండి నేను చందా తీసుకోవడం. నేను రాను. అయ్యా విదేశాల నుంచి అక్కాళ్ళు వచ్చారయ్యా, వాళ్ళు ఏదో చేస్తారు, నాకు అవసరం లేదు. లేదు, ఆశపడి వస్తే నన్ను డబ్బు వాడిగా నీ కుటుంబం మూట కట్టుకుంటుంది నన్ను. మరోసారి సత్యం వస్తుందంటే ఏదో ఇవ్వాలని చెప్పి దాక్కుంటారు వాళ్ళు. సత్యం వస్తుందంటే మా సోదరుడు వస్తున్నాడు, ఎదురుపోయి పలకరించాలనాలా. కాబట్టి డబ్బు కోసం, డబ్బుకు సంబంధించిన ప్రేమ ఈ కుటుంబంతో నాతో పెట్టొద్దు. రాత్రి ఇవే మాట్లాడినావు, పెద్ద టీచర్. కారం ఏంటో తెలుసు, ప్రేమతో కారం మెతుకులు పెట్టినా చాలు, అంత మజ్జిగ పోసినా చాలు. ప్రేమ అది వ్యాపారం. నాకు నా జీవితానికి సమాధానం ఇచ్చిన దేవుడు అనేక మంది జీవితాలకు సమాధానం ఇవ్వాలి. నేను పొందాను యేసు దగ్గర సమాధానం. నేను చెప్పినంత ధైర్యంగా యేసు నాకు సమాధానం ఇస్తున్నాడు. నేను సాయంత్రం నిద్ర హాయిగా పోగలను చెప్పగలను. డబ్బు అప్పులు చెప్పొద్దండి, డబ్బులు అప్పులు మిగులు తగులుడు చెప్పొద్దండి. నిద్రపోవాలి. నా యేసు ప్రేమ సమాధానమై విసనకర్ర ఇసురుద్ది, నేను నిద్రపోతుంటే. అది యేసుని కోరుకోవాల్సిందే. అప్పుడు నువ్వు అడగచ్చు, అయ్యా సమాధానమే సమాధానం అంటే మరి సంపద వద్దా? సంపద వద్దా? ఇక్కడ సంపద వద్దు అని ఎవరండి? ఈ భాగారం కనపడతారా?
ఆయిల్ పోసుకున్నారు, 750 రూపాయల ఆయిల్. నా బండి దొబ్బదాకా పాత అయిపోయింది, 500-600 తాగుతుంది. కనపడతారు రేపు ఆదివారం. కానీ యేసు వద్దని చెప్పాడా? యేసు చెప్పినది, యేసు ఏం చేస్తాడో చెప్పిందో తెలుసుకోవాలి మనం. కొలసీ పత్రిక అపోస్తలుడైన పౌలు గారు కొలసీలో ఉన్న సంఘానికి బోధిస్తూ యేసు ఎంత గొప్పవాడో, ఆయన సమాధానాన్ని ఇస్తూ, ఆ సమాధానము కోరుకుంటూ, ఆ సమాధానంలో నువ్వు జీవిస్తా ఉంటే నిన్ను ఏం చేస్తాడో, నన్నేం చేస్తాడో, ఎలా నిలబెడతాడో పౌలు గారు వివరిస్తున్నాడు. ఇక్కడున్న వాళ్ళు, అప్పులున్న వాళ్ళు, ఇక్కడున్న వాళ్ళు, డబ్బు మిగిలిన వాళ్ళు ఒకవేళ అనుకుంటే, ఇక్కడున్న వాళ్ళు అనారోగ్యం ఉన్నవాళ్ళు, ఇక్కడున్న వాళ్ళు అక్కర్లు ఉన్నవాళ్ళు, ఇక్కడున్న వాళ్ళు అవసరతలు ఉన్నవాళ్ళు, నా కానిచి మీద కూర్చున్న వాళ్ళందరూ కూడా అనేకమైనటువంటి అవసరాలతో ఉన్నారు. ఏమండి, ఓ చిన్న సంఘటన, జరిగిన సంఘటన చెప్తాను. 30వ తారీఖుదా బాగానే ఉండండి, మాకు ఇల్లు అద్దెకిచ్చిన ఆయన. 30వ తారీఖుదా పలకరి, 30వ తారీఖు తర్వాత ఏమొస్తుంది? 1వ తారీఖు వచ్చిన తర్వాత ఆయన అడుగు తిరుగుతున్నాడు. రోజు బాకలు తిరిగి మాట్లాడేది, అటు తిరిగి మాట్లాడతాడు. అంటే కారణం ఏంటంటే మాట్లాడేం కావాలి? 1 వాయిదా వేశాను, 2 వాయిదా వేశాను. ఈ రోజు ఉదయాన్నే చెప్పేసింది, మరి అయ్యే కదండి 5 ఈరోజు పోయేస్తా, ఈరోజు కోటారీ పోయేస్తా, నీకు తెల్లారేళ్ళకి పిలిచి మరీ పోతే అప్పుడు అది అలా. ఏమండి, ఆ పెద్ద మనిషి సొక్కా ఇచ్చి ఈ కోటానికి ఈ సర్దు కట్ట. ఏందండి మీ అందరికేమో అవే, మాకేమో ఇవే. నేనేం మాట ఇచ్చాడా? ఒకటో తారీఖు భయం వస్తుందండి. రాజులా తిరిగి ఉండండి నచ్చపాట్లు. నా జీవితంలో ఫస్ట్ టైం భయపడాల్సి వస్తుంది. ఎప్పటి నుంచి కోరుకుంటుండో నేను ఎన్ని నుంచి పోవాలని చక్రి, నేను బాగున్నాడు కృషి చేయండి. ఒక రోజు వచ్చాక ఏం చక్రి కృషి చేయదట్టు లేదు, అమ్మేసా శాంతంగా దిగువనండి. ఎప్పుడు పోతారు అనుకుంటాడో మరి. అలా రాజులో కూర్చొని రాజులో తిరిగాను నచ్చండి. అలాంటిది అలా ఇంట్లో తిస్తే భయం, బయటకు పోదామంటే భయం. ఏమండి, 1-2 ఇడ్లీ 60 రూపాయలని నమ్ముతారా? ఒక టీ 30 రూపాయలని నమ్ముతారా? ఆ వాటలకు వెళ్ళిపోవటం మానేసి మేము టిఫనే మానేసి అదిరిపోయి 2 పూటలు తింటున్నాడు. మా అమ్మాయిలు అంటున్నారు, డాడీ గుంటూరు పోతే సర్ప్రైజ్ అన్నారు. ఇదే నాట 2 పూటల పోయిన గుంటూరు అయితే సర్ప్రైజ్ అన్నాం, పొద్దుట లేదంటారు. సర్వ అక్కడ దేవుని స్తోత్రం. చెప్తాను, అదిరిపోయి మాట చెప్తాను, మైమర్చిపోతాడు. నా తండ్రి మాటలో నిన్ను పులకరించేస్తాను. నా తండ్రి తక్కువడు కాదు, నేను చెప్పినంత తేలికైన వాడు కాదు నా తండ్రి. నన్ను నిన్ను కాపాడుకుంటున్న మన తండ్రి మన కోసం ఒక మహానుభావుని పంపించాడు. ఆయన ఎంత గొప్పవాడో మీకు వివరిస్తాను. కొలసీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన, అంటే తండ్రి మన కోసం పంపించిన ఒక నిధి, ఒక సమాధాన నిధి, కావాల్సిన నిధి, సర్వ సంపదలు యేసు క్రీస్తునందే నీకు దాచిపెట్టించాను. ఆయన నీకు దాచిపెట్టించాను. యేసులో నీకు దాచిపెట్టించాను. నీ కుటుంబ అవసరాలు యేసులో దాచిపెట్టాను. నువ్వేదైనా తెలియక ఒకవేళ అవసరతను బట్టి అప్పు తెచ్చుకుంటే అది యేసులో నీకు దాచిపెట్టాను, తీర్చుకో. నీకు మిగలాలంటే యేసులో దాచిపెట్టాను, తీసుకో. నీ ఆరోగ్యం కావాలంటే యేసులో తీసుకో. ఆహారం కావాలంటే
సూరిటీ ప్రభుత్వాలు ఇవ్వలేమో, కానీ యేసులో ఉంది నీకు నిత్య జీవం. తీసుకో. నేను ఇందాక మాట చెప్పాను, 2 పూటలే తింటున్నాం అన్నాను, కానీ మేము అట్టున్నామండి. మా దోషాలు తింటున్నారు కానీ వీళ్ళు అడగనుకుంటున్నారు. నేను యేసు పవర్ అండి, యేసు దొత్తలాగున్నారు, నాకేం పర్లేదు అని. యేసు ప్రతి అవసరం యేసులో నుండి తీరిపోద్దండి. ఆయన సమస్తమునకు ఆధారం, పరలోకానికి, భూలోకానికి, పాతాళలోకానికి చక్రవర్తి రాజండి ఆయన. మనము నమ్మాలి, ఆయనను మెప్పించాలి. ఆయన వద్ద నుంచి ఓ మాట చెప్పానండి, 2 నెలలుగా ఆసుపత్రిలో బెడ్ మీద ఉన్న ఓ తల్లి హాస్పిటల్లో ఉండి అన్నం పెట్టిందండి మాకు. ఆ ఆసుపత్రిలో ఉంది, మనం ఇవ్వాలి తీసుకెళ్ళి. కానీ ఆ పూటకి ఏం కావాలో మా హాస్పిటల్లో ఉండి అన్నం పెడుతుంది. ఎంత గొప్ప విషయం. నేను 2 చేతులు వెనక పెట్టేశాను, నాకు వద్దండి, నాకొద్దు. అమ్మ నువ్వు ఉన్న సిచ్యువేషన్ ఏంటి? రా సత్యం దగ్గరకు రా. నేను యేసు గొప్పతనం గురించి చెప్తున్నాను, ఆమె గురించి కాదు, ఆమె చేసే సహాయం గురించి కాదు. యేసు నిన్ను ఏ స్థితిలో ఉన్న వాళ్ళ ద్వారా అయినా ఆయన బ్రతికించుకోగలడు, ఆయన బ్రతికిస్తాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నా స్థితి ఇంతేనేమో, నన్ను ఎవరైనా పలకరించరేమో అండి. మన పాటల బుక్లో ఉందండి, నాకేమీ లేదని. ఎన్నో పాట చూడండి. జై యేసు రాజా జై జై, రాజుల రాజా జై జై, యేసు రాజా జై జై. ఓకే రైట్, 14వ పాట చూద్దాం. పాట నాకేమీ లేదని, ఏమీ తెలియదని అన్నారా, నిన్ను అవమానపరిచారా, తలరాత ఇంతేనని, తరువాత ఏమోనని, రేపటిని గూర్చి చింతించుచున్నావా, చింతించకన్నా యేసు మాటలు మరిచావా, మారాను మధురంగా మార్చెను చూసావా, కన్నా యేసు మాటలు మరిచావా, మారాను మధురంగా మార్చెను చూసావా. కన్నీరేలమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా, కలవరపడకమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. నీకెవరు లేరని, ఏం చెయ్యాలేవని అన్నారా, నిన్ను నిరాశపరిచారా, పురుగు వంటి వాడినని, ఎప్పటికీ ఇంతేనని, నా బ్రతుకు మారదని అనుకుంటున్నావా, నేనున్నానన్న యేసు మాటలు మరిచావా, నాట్యముగా మార్చెను చూసావా, నేనున్నానన్న యేసు మాటలు మరిచావా, కన్నీరు నాట్యముగా మార్చెను చూసావా. కన్నీరేలమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా, కలవరపడకమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. ప్రియ దేవుని బిడ్డలారా,
అనుకుంటున్నావు నా బతుకు ఇంతేనేమో, యేసును నమ్మి కూడా నాకు చాలా కాలం అవుతుంది. యేసును నమ్మి ఎంత అవుతుందంట, అయినా కూడా నా బ్రతుకు ఇంతేనేమో అనుకుంటున్నామేమో. యేసుక్రీస్తు అంటున్నాడు, నా బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది. ఆయన కృపను కోరుకు. ఏంటి ఆయన కృప? అయ్యా నేను ప్రార్థనకు వస్తున్నా, ప్రార్థన చేస్తున్నా, ఏంటి నాకేం జరగట్లేదు. ఏమండి ఆయన కృప అంటే షుగర్ ఉన్న పేషెంట్కి పంచదార పదార్థాలు డాక్టర్ గారు ఏం చెప్తాడు? తినవద్దు, అంతే కదా. డాక్టర్ గారు చెప్పే విషయాలు అవే కదా. కారణం ఏంటంటే ప్రమాదం. అలాగే ఆయన కృప మనకు చాలినంతగా ఉన్నదా లేదా అనేది నీకు అర్థం కావట్లేదు అని అంటే, ఆయన కృప నిన్ను నడిపిస్తుంది అని నువ్వు బలము పొందుకోవాలంటే పొందుకోలేకపోతున్నావంటే, ఓ 4 చోట్ల నువ్వు భద్రంగా ఉండాల్సిన అవసరత ఉంది. ఆయన కృప మనల్ని నడిపించాలంటే 4 ప్రదేశాలలో నీవు నీ ప్రవర్తనను సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. మొదటిది, నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నీవు దేవుని తలంపుల వైపు ఉన్నావా, దెయ్యపు తలంపుల వైపు ఉన్నావా, ఎవ్వరో చూసి నిన్ను నిందించరో, నీ మనస్సాక్షి నీకు సాక్షి. 2, 4 గోడలు కలిగిన నీ కుటుంబం. సమాజం చూడదండి, కుటుంబంలో ఉన్న విషయాలన్నీ కుటుంబంలో ఉన్న వాళ్ళే చూస్తారు. భార్య చాలా సార్లు భర్తను దాచిపెట్టుకుంటుంది, నిజాలు చెప్పదు, కానీ ఇతనిలో ఉంటాయి. కాబట్టి భార్య అయినా భర్త అయినా పిల్లలైనా ఆ హౌస్లో మనం ఎంత ఉగ్రవాదులమో తేల్చే హౌస్, మనం ఎంత మంచివాళ్ళమో, దేవునికి అనుసంధానంగా ఎంత ఉంటున్నామో తేల్చేదే నీ కుటుంబం. నువ్వు దేవుని సంబంధివా దెయ్యపు సంబంధివా తీర్పు తీర్చేదే నీ కుటుంబం. అక్కడ జాగ్రత్త. 3వది, 4 బజార్లు కలిగిన సమాజం. ఇప్పుడు మనం కూర్చున్న బజార్లో బడి దగ్గర నుంచి, అంగన్వాడీ బడి దగ్గర నుంచి అటు పైకి ఒక లైన్ ఇచ్చాడు, ఇక్కడ నుంచి మన ఎదురుకు ఒక లైన్ ఇచ్చాడు, అక్కడ నుంచి చెరువమ్మ ఇంటి మీదకి ఒక లైన్ ఇచ్చాడు, మన అమ్మాయి చెల్లి స్వార్థాల ఇంటి మీదగా. ఎన్ని బజార్లు ఉన్నాయి ఇక్కడ? కాబట్టి ఈ 4 బజారుల సమాజంలోనికి వచ్చినప్పుడు నాలుగవది, దేవాలయంలోనికి వచ్చినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్త. ఈ 4 బజార్లు, 4 గోడలు కడిగిన ఇళ్ళు, నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఈ 3 సక్సెస్ అయ్యి అనుకోండి, ఇక్కడ ఆయన కృపయే నిన్ను కాపాడుద్ది. నీ అవసరతలన్నీ తీర్చుద్ది. ప్రియదేవుని బిడ్డ, ఈరోజు ఇంతమంది ఇలా కూర్చొని ఉన్నాము అని అంటే యేసు కృప నాకేం చేసింది? ఇక్కడ కూర్చున్న వ్యక్తులకు యేసు కృప ఏం చేసింది? దేహం వరకే పరిమితం అవుతున్నాం చాలా మంది. ఇందాక నేను పాడిన పాటలో నీ ఊపిరి ఆగిపోయిన తర్వాత ఇది మన్నే కదా అని చెప్పబడింది ఈ దేహం. కానీ కనిపించని ఒక మహాశక్తి మా తాతను దాటి మా నాన్నలోనికి వచ్చింది. మా నాన్నకు తెలియని మహాశక్తి
ఆయనలో నుంచి నన్ను తీసుకొచ్చింది, నాలో నుంచి తన తల్లి ద్వారా మా కుమార్తెను తీసుకొచ్చింది. కనిపించని మహాశక్తి, ఆ శక్తి పేరే ఆత్మ. ఆ శక్తి పేరే ఆత్మ. ఈ దేహానికి శిథిలమైపోయే, దుమ్మైపోయే, మట్టి అయిపోయే గుణముంద, కానీ తరతరాలుగా కనిపించకుండా దాటుకుంటూ వస్తూ జీవితాన్ని ఇస్తున్న ఆత్మను చూసారా? ఆ ఆత్మకు శిథిలమైపోయే గుణం గాని, ఆ ఆత్మకు మట్టి అయిపోయే గుణం గాని, ఆ ఆత్మను నిప్పుతో తగలబెట్టే లక్షణాలు గాని, ఆ ఆత్మను ఏది కూడా ఏమి చెయ్యలేదు. ఆ ఆత్మ మనలో ఉంది. అది పరలోకములో ఉండి దేవుని నుండి వచ్చింది. ఈ రోజు ఇక్కడ ముగిస్తున్నానండి. ఈ రోజు ఇక్కడ కూర్చున్న ఇంతమందిలో ఉన్నది ఆ దేవుని ఆత్మే. కులాలుగా, వృత్తులను బట్టి కులాలుగా విడగొట్టి నువ్వు పలానా, నువ్వు పలానా, నువ్వు పలానా అని ఏవేవో చేసుకుంటూ ఏవో చెప్పుకుంటూ వచ్చారు. కానీ సమాజం ప్రియులరా, ఓ సోదరుడు ఈ మధ్యకాలంలో పరిచయం వాడు, ఆయన మనందరికి సంబంధించిన కులాల్లో వాడు కాదు, బయట వాడు. ఆమె చెబుతుంది, అన్నయ్య వందనాలు అన్నయ్య, అమ్మ వందనాలు రా అన్నయ్య, ఈయన నన్ను బాగా బాధ పెడుతున్నా అన్నయ్య, అన్నయ్య ఈయన కష్టాలు పెడుతున్నాడు అన్నయ్య, అన్నయ్య అదన్నయ్య ఇదన్నయ్య అని చెబుతుంది. అప్పుడు నేను అన్నాను, అతను కూడా ఆదామును అవ్వల నుంచి వచ్చినాడే కదమ్మా అన్న. ఎక్కడి నుంచి? మరి అతను స్పెషలా? అతను స్పెషలా? ప్రత్యేక నిధిలోంచి ఏమైనా వచ్చాడా, లేకపోతే కారాగారంలోంచి వచ్చాడా? కాబట్టి ఇక్కడ కూర్చున్న తెల్లవాళ్ళమైనా, ఇక్కడ కూర్చున్న నల్లవాళ్ళమైనా, నేను ఇక్కడ కూర్చున్న ఎవరైనా సరే, ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా ఆదాము అవ్వల నుంచి వచ్చిన వాళ్ళమే. దేవుడు ఆత్మ ఆదాముకి ఇచ్చాడు, అక్కడి నుంచి అవ్వమ్మకి ఇచ్చాడు, వాళ్ళను ఒక జీవితం ఉంచాడు, వాళ్ళని పిల్లలను కనమన్నాడు. ఆ పిల్లల్లో మనము ఒకళ్ళమే. కాబట్టి ప్రియులరా, యేసు కృప నాకేం చేసిందంటే, ఈ నశింపు లేని ఆత్మ వెళితే తండ్రి దగ్గరకు నిత్య జీవానికి వెళ్ళాలి. నిన్ను నన్ను 60-70 ఏళ్ళు నడిపించే ఈ ఆత్మ దేవునికి అనుకూలంగా లేకపోతే మండుతున్న అగ్ని గుండానికన్నా వెళ్ళాలి. దేవునికి అగ్ని గుండంలో ఏటం ఇష్టం లేదు. కాబట్టి తన కుమారుడైన యేసును పంపించి చాలినంత కృప దేహానికి కాదు, దేహంలో నుండి నడిపిస్తున్న ఆత్మకు సంబంధించింది ఆ శక్తి. అయినప్పటికీ ఆయన నీ భూ సంబంధమైన అవసరాలు కూడా మనకే తీరుస్తున్నాడు. భూ సంబంధమైన ఆశీర్వాదములు కూడా మనకి అనుగ్రహిస్తున్నాడు. భూ సంబంధంగా నేను నిన్ను తలవెత్తుకునేవాడిగా చేస్తాను. అవును ప్రియమైన వారులారా, 5 మండపాల దగ్గర ఒక కుంటివాడు ఎప్పుడు తరతరాల నుంచి ఉంటున్నాడు. అక్కడ తల దించుకుంటున్నాడు ప్రతి ఒక్కళ్ళు చూసి. కోనేరు ఉంది అక్కడ. దేవదూత వచ్చి నీళ్లు కదిలిస్తే ఎవడు ఏ రోగి అయితే ముందు పడతాడో ఆ రోగి నీళ్లు కదిలించిన క్షణంలో దూకాలి. దూకినప్పుడు ఆ రోగి బాగుపడి ఇంటికి వెళ్ళిపోతాడు. అప్పుడు ఇతను కదలలేనివాడు కదండి, అతను వెళ్ళిపోతున్నప్పుడల్లా ఏం చేస్తున్నాడు? ఇతను తలదించుకుంటున్నాడు. కారణం ఏంటో తెలుసా? అతను లేచి దేవదూత నీళ్లు కదిలించినప్పుడు దూకలేదు. కారణం ఏంటి? అతనికి కాళ్ళు. అప్పుడు ఆ రోజు ప్రియమైన వారులారా, అతని జీవితంలో మర్చిపోలేని ఒక శుభ సందర్భం వచ్చింది. ఆ సమయమే యేసు ఆ ప్రాంతానికి రావటం. యేసు ఆ ప్రాంతానికి వచ్చి అలా పార చూశాడు. ఇతను పలుమారులో తలదించుకున్న సంగతి యేసుకు తెలుసు. కాబట్టి అతను డైరెక్ట్గా అతని దగ్గరికి వెళ్ళాడు. యేసు మాట్లాడుతున్నాడు. ఏంటి పరిస్థితి అంటే, ఇక్కడ లేవు, అక్కడికి నడవాలి, దూత రావాలి, నీళ్లు కదిలియాలి, కదిలించగానే మొదట దూకాలి. దూకితే నా కాళ్ళు వస్తాయి. కానీ దూకి వెళ్ళటానికి దూకటానికి నా కాడ కాళ్ళు లేవు. అందుకే దూకి బాగు చేసుకుని వెళ్తున్న ప్రతి ఒక్కరిని చూసినప్పుడల్లా నేను తల దించుకుంటున్నాను. నువ్వు అనుకుంటున్నావు నువ్వు 1 లక్ష రూపాయలు ఎక్కడ ఇవ్వాల్సి వస్తే అతను చూసినప్పుడల్లా కొంచెం తలదించుకోవాల్సి వస్తుంది అన్నయ్య. పలుమారులు అమలకలు పల్లెటూరులో ఉన్నప్పుడు అక్క కొంచెం టీ పొడి ఇస్తావాక, కొంచెం కారం ఇస్తావాక, సహజంగా
ఒకటి 2 సార్లు వెళ్ళి 3వ సారి వెళ్ళాలంటే నేను బతుకులు పోను అంటారు ఈ పిల్లలు. కారణం ఏంటి? నేను తల అక్కడ, ఇది పిల్లలు వీళ్ళకి కూడా మళ్ళీ తల ఎత్తుకోవాలండి. పిల్లలు పేచి 10 సంవత్సరాలు వీడికి తల గురించి ఏం తెలుసు? యేసు ఆ దగ్గరకు వచ్చాడు, అతని స్థితి అంతా తెలుసుకున్నాడు. నీకు దేవదూత రావాల్సిన పని లేదు, నీళ్లు కదిలియాల్సిన పని లేదు, నిన్ను ఎవడో పట్టుకొని ఆ గుంతలో వేయాల్సిన పని లేదు. నేను చెబుతున్నా, యేసు నామములో నీ పరిపెత్తుటకి నీ పాపాలు. ఆ దెబ్బతో ఆ పరుపుని తీశాడు, కాళ్ళు వచ్చినాయి, లేచాడు, నిలబడ్డాడు, నడిచాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తలెత్తుకున్నాడు. ఆ రోజు అతను లేచి నిలిచి నడుస్తున్నప్పుడు తలెత్తుకున్నాడు. ఆ స్థితిలో ఉండాలి, మనల్ని తలెత్తాలి చేయాలనే లేదు. ప్రియమైన వాళ్ళారా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఆయన కృప నిన్ను తలెత్తుకునే విధంగా చేస్తుంది. ఆ యేసు ద్వారా నీకు ఆశీర్వాదములు ఇవ్వబడ్డాయి. ఎందుకు నిన్ను పిలిచానంటే ఆశీర్వాదములు ఇవ్వటానికే యేసు ద్వారా పిలిచాడు మనం. కాబట్టి నీకు మేలులు జరుగుతాయి, నీకు సహాయం అందుద్ది, నీకు దీవెనలు వస్తాయి. భూ సంబంధంగా మనం తలెత్తుకొని ఉంటాం. అయితే ఆత్మ సంబంధమైన స్థితి ఏంటి? మనలో ఉన్న తండ్రి ఆత్మకు రక్షణ. అప్పుడు ఆ గుండానికి చావు లేదు. మనల్ని నడిపిస్తున్న 60, 70 ఏళ్ళు, 100 ఏళ్ళు నడిపించే ఈ ఆత్మకి చావు లేదు, వెళ్ళిపోతుంది మన నుంచి. కానీ దేహం పడిపోద్ది, గుంతలో వేస్తాను. కానీ ఆత్మ చావు లేదు, ఏ విధంగానూ చంపలేరు ఆత్మని. కాబట్టి ప్రియులారా, యేసు ఎంత కృప చూపించాడంటే తనను తాను సిలువకు వెళ్ళటానికి కూడా వెనక, మరణించడానికి ఆయన వెనక, ముళ్ళ కిరీటం ఆయన తల మీద పెడుతున్నా వెనక, ఆయన చేతుల్లో మేకులు కొడుతున్నా, వీపంతా కొరడాలతో కొడుతున్నా, డొక్కలో పడుతున్నా, కాళ్ళకు మేకులు దించుతున్నా, ఆయన కృప వెనకాడలేదు నిన్ను రక్షించడానికి. అదండి యేసు. చాలా మంది తెలియని వాళ్ళు యేసుని అట్టగొట్టారు, సిలువ వేశారు. ప్రియులారా, యేసు సిలువ వేయబడింది మన రక్షణ కోసం. యేసు సిలువ వేయబడింది, యేసు సిలువలో చనిపోయింది మనల్ని పరలోకానికి చేర్చడం కోసం, మన పాపాలు పోవటం కోసం. రాజ్యమేలుతున్న శాపాలను తునాతునకలు చేయగలిగిన వాడు, రాజ్యమేలుతున్న పాపాలని తుడిచివేయగలిగిన వాడు, ఆయన రక్తంతో కడిగి వేయగలిగిన వాడు, శాపాలను పాపాలను యేసు అనే నామంతో ముక్కలు చేయగలిగిన వాడు యేసు మాత్రమే. నిన్ను పరిశుద్ధుడుగా, పవిత్రురాలుగా చేయగలిగేది యేసు నామం, యేసు రక్తం మాత్రమే. అందుకే ఆయన మరణించాడు. 3వ రోజు సమాధి ఖాళీగా ఉంది. వెళ్ళి చూసేసరికి లోపల పెట్టిన, శవంగా పెట్టిన ఆ దేహం లేదు. 40 రోజులు ఉన్నాడు. తర్వాత వాళ్ళతో, నేను వస్తాను ఒక రోజు మిమ్మల్ని కూడా తీసుకొని. అదే ఈ నిరీక్షణ, అందుకే ఎదురు చూపు. కాబట్టి ప్రియులరా, యేసు ఇచ్చే రక్షణ ఎంత విలువైంది. మోకరిద్దాం అందరూ కూడా, మోకరించండి. ఎంత విలువైంది యేసు రక్షణ.